ఎలా మాట్లాడతారంటే కూర్చొని, మా దేవుడైతే అన్ని జీవరాశులను ఏకరీతిగా చూస్తాడయ్యా, వాట్ అబౌట్ మీ దేవుడు అంటున్నాడు ఆయన. మా దేవుడైతే అన్ని జంతువులు సమానమే, అన్ని జీవరాశులు సమానంగానే చూస్తాడు మా దేవుడు అన్నప్పుడు ఆయన దేవుడే కాడు. నేనేమంటానంటే, ఎస్, మీ దేవుని దృష్టిలో ఊరిలో ఉన్న ఊరకుక్క నువ్వు ఒకటేనా? బురదలు దొరలేదు పందికి నీకు తేడా లేదా? సమానమేనా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అక్షయుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైనటువంటి ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే ఆత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, నడవాలి అనే ఆలోచన, ఆశ, ఆకాంక్ష కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చదవబడినటువంటి కీర్తన ఏదైతే ఉందో ఆ కీర్తనలో దేవుడు మానవ బుద్ధి గురించి చెప్పాడు. మానవ బుద్ధి, మనుషుల బుద్ధి ఎంత చక్కగా చెప్పాడు 58వ కీర్తనలో. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? మీరు నీతిని అనుసరించి మాట్లాడతారా అంటున్నాడు అధిపతులతో. నరులారా అని 2వ పదం, మీరు న్యాయమును బట్టి తీర్చుదురా? న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారా మీరు అంటున్నాడు. లేదే అన్నాడు నెక్స్ట్ వెంటనే. లేదే, మీరు మనుషులారా, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు అట. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు అని ఈ కీర్తన మొత్తం చదివితే మనుషుల యొక్క విపరీత బుద్ధిని గురించి చెబుతూ ప్రతి దండన ఖచ్చితంగా చేసేవాడు ఉన్నాడు, ఆయనే దేవుడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తున్నటువంటి కీర్తన. ఓకే, అయితే మానవ బుద్ధి, మనుషుల బుద్ధి ఇలాంటిది అయినప్పుడు అందరి బుద్ధి అలాంటిదే. ఆ బుద్ధి ఏదైతే పాడైపోయి ఉన్నదో ఆ బుద్ధిని మార్చటానికి, ఆ బుద్ధిని చేంజ్ చేయటానికి, మార్చటానికి, సరిదిద్దటానికి దేవుడు చేసిన ప్రయత్నం ఏంటయ్యానంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించటమే. అవునా? ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏందయ్యానంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన చేసిన కార్యక్రమం, చేపట్టిన కార్యక్రమం ఏంటి అంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటం. ఎందుకు పంపించావు తండ్రి అని దేవుణ్ణి అడిగితే అంటాడు, నీ బుద్ధిని మార్చటానికి. అంతే. ఏం మార్చటానికి? బుద్ధిని మార్చటానికి మాత్రమే. బుద్ధి పాడైపోయింది కాబట్టి ఈ బుద్ధిని సరి చేయటానికి కదా. లోకమందు ఎందరో మనుషులు ఉన్నారు. లోకమందు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రధానంగా చెప్పుకోదగ్గ శాఖలు, వర్గాలు, కొంతమంది మతాలు అని కూడా అంటారు. ఏమేమి ఉన్నాయి? అందరు ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తూ వినాలి. వైదిక మతం ఒకటి. వైదిక మతం అంటే ఏంటో చెప్పాను కదా మీకు. ఏందో చెప్పండి ఒకసారి. మన దేశానికి పెట్టబడిన పేరు హిందూ దేశం అని. మన దేశానికి 3 పేర్లు ఉన్నాయి: హిందూ దేశం, భారతదేశం, ఇండియా. ఇండియా అన్నా హిందూ దేశం అన్నా ఈ 2 ఒకే నది వల్ల వచ్చినటువంటి పేర్లు. ఇండస్ రివర్, దాన్ని తెలుగులో సింధు నది. సింధు నదిని బట్టి హిందూ దేశం అని పేరు వచ్చింది. అదే నదిని బట్టి బ్రిటిష్ వాడు వచ్చేసి ఇండస్ రివర్, ఆ రివర్ ని బట్టి ఇండియా, ఇండియన్ అనేటటువంటి పేరు వచ్చింది. అయితే వైదిక మతస్థులు ఎప్పుడో పురాతన కాలంలో వాళ్ళు కూడా వలస వచ్చినటువంటి వాళ్ళు మన దేశానికి. వలస వచ్చి ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు అని పేరుతో పిలువబడేటటువంటి జాతి ఉన్నప్పటికీ వాళ్ళ మూలాలను కంప్లీట్ గా ధ్వంసం చేసి వీళ్ళు ఆక్రమించుకున్నారు.
ఆక్రమించుకొని వీళ్ళ మూలాలనే వాళ్ళ మూలాలుగా రూపుదిద్ది మార్చటం మాత్రమే కాకుండా వీళ్ళు వాళ్ళ మతానికి పేరు కూడా మార్చేసి ఇది హిందూ దేశం కదా, మన మతం కూడా హిందూ మతమే అని చెప్పేసి పేరు మార్చేయటంతో ఈ రోజు చాలా మంది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు నాది హిందూ దేశంలో పుట్టాను, హిందూ మతం అని మాట్లాడుతున్నాడు. మతం ముందు పుట్టిందా మనిషి ముందు పుట్టాడా అని అంటే ఏం చెప్తారు ఈ లోకంలో సమాధానం? మనిషి కోసం మనిషి నిర్మించుకున్నది మతం. ఆ మతం కోసం మనిషి బ్రతకకూడదు. మతం కోసం బ్రతుకుతున్న ఏ మనిషి అయినా సరే వ్యర్థుడు, నిష్ప్రయోజకుడు, పనికి మాలినవాడు, ఇంకా చెప్పాలంటే వేస్ట్ గాడు, తన జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటూ తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నటువంటి వాడు. అవునా కదా? అది ఏ మతమైనా కానివ్వండి. సో ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. అయితే ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి వర్గాలు అని అంటా నేనైతే ఇస్లాం సహోదరులు, వైదిక మతస్థులు, ఇటు క్రైస్తవులు ప్రధానంగా. ఇక సిక్కులు, బుద్ధిజం కలిగినటువంటి వాళ్ళు, జైన మతం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. వీళ్ళందరి గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు అని అంటే బాగా ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి. అవునా కదా? వీళ్ళందరూ ఎవరు? మనుషులే. మతం ఈజ్ నథింగ్, దాని గురించి ఆలోచించకూడదు. మతం అనేది సెకండరీ, అది కానీ ఫస్ట్ ఎవరు? మనం మనుషులం అన్న సంగతి మర్చిపోకుండా ప్రతి మనిషికి బుద్ధి ఉంది, ఆ బుద్ధి పాడైపోయింది, బుద్ధి చెడిపోయింది. చెడిపోయిన బుద్ధిని బాగు చేయటానికే ఈ మనుషులందరి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడ్డాడు. ఎలా అంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి. అవునా కదా? ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే బాగా జాగ్రత్తగా, మనుషులను మంచి వాళ్ళగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది ఎవరు అని అంటే దేవుడు. ఇప్పుడు మనుషుల బుద్ధి పాడైపోయిందా అని అంటే పాడైపోయింది అని చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ ఇందులోనే ఒక మంచి లాజిక్, మంచి విషయం చెప్తాను చూడండి. బుద్ధి పాడైందా మనుషులది అంటే ఎస్, పాడైపోయింది. ఎలా పాడైపోయింది బుద్ధి అని అంటే, ఎంత పాడైపోయింది బుద్ధి అని అంటే నవ్వొస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. అవునా కదా? ఎలా నవ్వొస్తుంది? ఎందుకు నవ్వొస్తుంది అంటే, నాది ఈ వర్గం, నాది ఆ వర్గం అంటున్నటువంటి వాళ్ళు, నాది ఆ మతం, నాది ఈ మతం, నాది ఈ ధర్మం, నాది ఆ ధర్మం అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మేము భక్తులమే, మేము భక్తి చేస్తున్నాం అని అంటున్నారు. దేవుడు లేకపోతే భక్తి లేదు. భక్తి అంటేనే దేవుడు ఉంటేనే భక్తి. దేవుడు లేకపోతే భక్తి అనే పదానికే ఉపయోగం లేదు, అది అర్థం లేదు అనే విషయం గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే అని చెప్పేసి కేవలం క్రైస్తవులే మాట్లాడుతున్నారా? బాగా వినండి మీరు, కేవలం క్రైస్తవులే మాట్లాడుతున్నారా? వైదిక మతంలో పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా పాఠాలు చెప్తున్నారు. ఒరే నాయన, అంత వేల మంది కోట్ల మంది కాదు నాయన దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటారు, ఒక్కడే ఉంటాడు అయిపోయి అనేటోడు కూడా ఇదే మాట్లాడుతుంటాడు. అవునా కదా? అంతేనా కదా? పెద్ద పెద్దోళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వాళ్ళు, అన్ని వర్గాల వారు, అన్ని మతాలు అనుకునేటటువంటి ఆ మతాల్లో ఉన్నటువంటి పండితులు అందరూ చెప్పే మాట ఏంటంటే ఏమంటారు? దేవుడు అంటారా? దేవుడు ఒక్కడే అంటారా? అంటారు. ఆ తర్వాత ఏమంటాడు? మీ మతానికి దేవుడు, మీ దేవుడు, మీ మతానికి ఫలానా దేవుడు. ఇప్పుడు ఏమంటారు? మీరు క్రైస్తవులా? మీ దేవుడు యేసు ప్రభు. మీరు ఇస్లాం సహోదరులు, మీ దేవుడు అల్లా, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. మీరెవరు? వైదిక మతస్థులు, మీ దేవుడు ఎవరు? ఈశ్వరుడు, లేదా చాలా పేర్లు చెప్తారు. దేవుడు ఒక్కడే అంటూనే చాలా పేర్లు చెప్తారు. శ్రీరాముడు అని ఒక ఆయన, శ్రీకృష్ణుడు అని ఒక ఆయన, వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదంతా వింటుంటే బుద్ధి చెడిపోయింది అని అర్థం కావట్లే, బుద్ధి పాడైపోయింది అని అర్థం కావట్లే మనుషులది. ఒరే ఫస్ట్ ఏమన్నావు నువ్వు? దేవుడు ఒక్కడే అంటేవిగా, అంత స్పీడ్గా మర్చిపోయినావా? మర్చిపోలే, కానీ బుద్ధి పోయింది, పాడైపోయింది బుద్ధి. ఈ క్రైస్తవులు అనుకునే వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అనుకుంటున్నావా? ఓ సత్య దేవుడు, ఏకైక దేవుడు, ప్రపంచంలో సర్వసత్యం మా దగ్గరే ఉంది, సత్యం మేమే చెప్తాం, నెంబర్ 1 మాదే అని చెప్పేసి బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. వీళ్ళ బుద్ధి ఎట్లుంటది అని అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. యెహోవా ఎవడు అని అడిగామనుకో మనం, మన బైబిల్లో యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఎంతమంది దేవుడు? ఒక్కడు దేవుడు అంటారు.
యేసుప్రభు ఎవరు? యేసుప్రభు దేవుడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఆయన గురించి, మీరు యెహోవా గురించి మాట్లాడుతున్నారు, నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతాను. ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే అన్నారు కదా మీరు, ఇద్దరు ఒకటే. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా అవగాహన ఉందా? అసలు ఆలోచన ఉందా అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అంతే అంటాడు. ఒక సహోదరుడు ఇంటర్వ్యూకి వెళ్ళి అంటాడు, బాగా వినండి జాగ్రత్తగా, విగ్రహాలు మొక్కటం, విగ్రహాలని పూజించటం తప్పు, పాపం అంటాడు. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అంటాడు, తప్పేంటి, విగ్రహాలు చేసే తప్పేంటి అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవుణ్ణి తక్కువ చేయకూడదు. పరిమితుల్లోనికి దేవుడు రాడు. పరిమితి లేనివాడు దేవుడు. పరిమితుల్లోనికి, ఒక సర్టైన్ పరిమితిలోనికి దేవుడు రాడు. కాబట్టి సర్టైన్ పరిమితిలోనికి దేవుడు రాడు కాబట్టి విగ్రహాన్ని మొక్కకూడదు. దేవుడు అదృశ్యుడు, దేవుడు కనబడని వాడు, దేవుడు కనబడడు, దేవుడు అదృశ్యుడు కాబట్టి విగ్రహం చేసుకోకూడదు, దేవుడు పరిమితిలోనికి రాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే కౌంటర్ క్వశ్చన్ ఆయన వేస్తాడు అనమాట. ఏమని? అట్లయితే నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం యేసుప్రభు దేవుడు కాదు అంటాడు. అట్ట యేసుప్రభే దేవుడు అంటాడు. మరి ఇదేది మళ్ళా అంటే, నేను మాట్లాడింది ఇంతసేపు యెహోవా గురించి, మీరు మాట్లాడుతుంది యేసుక్రీస్తు గురించి అని అన్నాడు. మీరు ఇద్దరు ఒకటే అంటారు కదా అని అంటే, అవును ఇద్దరు ఒకటే. ఇప్పుడు అడుగుతున్న వానికి లేదా తలకాయ, చెప్తున్నటువంటి ఈయనకి లేదా తలకాయ? ఎంత విడ్డూరం ఉంది చూసారా? అసలు ఏమాత్రం తేడా లేదు. అన్ని మతాలలో ఏది జరుగుతుందో క్రైస్తవంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళే 100 మంది దేవుడు ఉన్నారని అనేక మందిని మొక్కుతూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైనా అడిగేటప్పుడు మాత్రం దేవుడు ఎంతమందిరా అన్నాడు, ఒక్కడే దేవుడు అని చెప్పేసి మాట్లాడతారు. మనోళ్ళు 2-3 చేసుకుంటారు, 2-3 పూజిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. వీళ్ళని వచ్చి అడిగేటప్పుడు ఏమంటాడు, దేవుడు ఒక్కడే అంటాడు. బుద్ధి పాడైనట్ట బాగున్నట్ట? బుద్ధి పాడైనట్ట బాగైనట్ట? వింత విచిత్రం ఏంటంటే, బుద్ధిని బాగు చేయటానికి, సరి చేయటానికి వచ్చిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని చేతపట్టుకొని సైతము బుద్ధి పాడైపోయింది, ఇంకా బుద్ధే మారలేదని అంటే అసలు ఏందిరా ఈ మానవుడు అనిపించట్లే మనకు? కుక్క తోకైనా వంకరగా చక్కగా అవుతుందేమో, అవునా? ఇంకా చెప్పండి, ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయిగా సరిగానివి, చక్కగా కానివి. కుక్క తోకైనా చక్కగా అవుతుందేమో కానీ మానవుని బుద్ధి మాత్రం చక్కగా వద్దుడు అన్నట్లేదు ఇప్పుడు, అవునా కదా? నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతున్నప్పుడు, అలా నమ్ముతున్న వాళ్లకు వారి యొక్క బుద్ధి ఏమైపోయింది అంటున్నా. అసలు నీ బుద్ధి గురించి నువ్వన్నా ఆలోచించరాదు? ఒక పక్క దేవుడు ఒక్కడే అని అంటూనే ఉన్నావు, నీ దేవుడు అంటున్నావు, నా దేవుడు అంటున్నావు. అది తలకాయనా లేకపోతే సెప్టిక్ ట్యాంకా అనిపిస్తుంది నాకు, అవునా కదా? ఆలోచించరు, పాడు చేయరు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, దేవుడు ఒక్కడే అన్నప్పుడు, ఆ ఒక్క దేవునితోనే భక్తి కొనసాగించినప్పుడు, నీ కళ్ళ ముందు మతానికి ఒక దేవుడు కనబడుతూ ఉన్నప్పుడు, అన్ని వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క వర్గానికి ముగ్గురు దేవుడు, ఒక్కొక్క వర్గానికి 10 మంది 100 మంది దేవుడు, ఇంతమంది కనబడుతున్నప్పుడు, దేవుడు ఒక్కడే అనేది నిజమని నువ్వు నమ్ముతున్నప్పుడు, నీ జ్ఞానం ఎంత చక్కగా పనిచేయాలి, నీ బుద్ధి ఎంత జాగ్రత్తగా పనిచేయాలి, అవునా కదా? పనిచేసి ఏం చేయాలో తెలుసా? ఎవరిని నిందించకుండా, క్రైస్తవ్యంలో ఉన్నవారు బయట ఉన్న వాళ్ళని నిందించకుండా, ఆ వైదిక మతంలో ఉన్నటువంటి వారు ఇక్కడున్న క్రైస్తవులకు నిందించకుండా, దూషించకుండా, ఇస్లాం సహోదరులు వేరే మతస్థులను దూషించకుండా, వేరే మతస్థులు ఇస్లాం సహోదరులను దూషించకుండా, ఎవరికి వారు పర్సనల్ పరిశోధన చేయాలి. అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? కానీ ఈరోజు గడ్డి తింటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన క్రైస్తవ్యంలో కూడా నేను క్రైస్తవుని, పాస్టర్ని అని చెప్పుకుంటూ వేరే వాళ్లను దూషిస్తూ, ఎందుకురా నువ్వు దూషిస్తున్నావు అని అంటే, వాడు దూషిస్తున్నాడు కాబట్టి నేను దూషిస్తున్నాను అంటాడు. వాడు గడ్డి తింటున్నాడు, నువ్వు కూడా తింటావు అని అంటే, ఎస్ ఆరామ్స్గా తింటా. వాడే తినప్పుడు తినంగలేంది నేనెందుకు తినను అంటున్నాడు ఈరోజు. అంటున్నారు లేదా? ఎందుకు ఒకరినొకరు దూషించుకోకూడదు అని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ఒక్కడే అన్నప్పుడు పరిశీలన చేసుకునే అవకాశం అందరికీ ఇవ్వాలి, అందరికీ కల్పించాలి, మర్యాదగానే మాట్లాడాలి, సాత్వికంతోనే సమాధానం చెప్పాలి. అదే కదా బైబిల్ చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనకు. హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పు అని ఎందుకన్నాడు? అందరికీ అవకాశం ఇవ్వాలి. ఆ ఒక్క దేవుడు ఎవరో వెతుక్కునే అవకాశం ఇవ్వాలి. ఆ ఒక్క దేవుడు ఎవరో ఈరోజు వెతకాల్సినటువంటి పని ఆఖరికి క్రైస్తవులకు కూడా ఉందా లేదా?
ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు దేవుడు ఎవరో. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పబ్లిక్ గా కూర్చొని మాట్లాడుకుంటే తేలదిది. ఎందుకనంటే పబ్లిక్ గా కూర్చొని భౌతికమైనటువంటి విషయాలతో వెతకటం ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా దేవుడు దొరుకుతాడా? భౌతిక ఆధారాలు వెతికితే, భౌగోళికమైనటువంటి ఆధారాలు అడిగితే దేవుడు దొరుకుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఆధారాలు అడుగుతున్న వాడికి బుద్ధి లేదు, ఎటాగా ఎవడికి లేదనుకో. వీళ్ళకు మరింత అంటే ఎటకారం. భౌతికమైన వాడు కాదు దేవుడు, దేవుడు ఆత్మ అని అందరూ నమ్ముతున్నప్పుడు ఆత్మీయ కోణంలోనే ఆలోచిస్తే దేవుడు అర్థం అవుతాడు కదా. నీ మనసుతో నువ్వు ఆలోచించు, జాగ్రత్తగా పరిశీలన చేయి, దేవుడు ఎవరో దొరుకుతాడు. భక్తి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. భక్తి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తి చేస్తున్నారు, మనము భక్తి చేస్తున్నాం. భక్తి అయితే చేస్తున్నారు, అవునా కదా? నిజమైన భక్తి ఎలా ఉంటది అని చెప్పడానికి ఇదంతా మీకు మీ ముందు పెడుతున్నాను. నిజమైన భక్తి ఎలా ఉంటుందో చెప్పటం కోసమే నేను ఈ ఇంట్రడక్షన్ అంతా తీసుకున్నాను. ఎందుకనంటే నేను కేవలం మీకు మాత్రమే చెప్పట్లేదు, బయట క్రైస్తవేతరులు కూడా ఇది వింటారు. విన్నప్పుడు వాళ్లకు కూడా జ్ఞానోదయం కలగాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి దూషించి అడ్డగోలు మాటలు మాట్లాడినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎవరికి వారు పరిశీలన చేయాలి దేవుని గురించి, అంతేనా కదా? ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆ దేవునితోనే భక్తి అనేటటువంటిది దేవునితోనే చేయాలి. కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలియకపోతే నీ భక్తి ఎట్లయితుంది? ఇప్పుడు నేను భక్తి చేస్తున్నా, ఫలానా దేవుడు అని. ఒకవేళ ఆయన దేవుడే కాకపోతే ఇన్ని రోజులు నేను చేసిన భక్తి ఏమైపోతుంది అనే ఆలోచన చేసుకునే అవకాశం అందరికీ ఉండాలనా వద్దా? అలాంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలనా వద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. నిజమైన భక్తిపరుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకానికి భక్తి అంటే ఏంటో తెలియదు. భక్తి అంటే ఏంటి మీరు చెప్పండి పోనీ. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఉపయోగకరమైంది ఉండాలి, ఉపయోగపడాలి. ఎవరికి? మానవులకి. సృష్టిలో ప్రథముడు ప్రాముఖ్యం కలిగినటువంటి వాడు మానవుడు. అన్ని జంతువుల కంటే గొప్పవాడు మానవుడు. అన్ని జీవరాశుల కంటే ఉన్నతుడు మానవుడు. మానవుని కోసమే మిగతా జీవరాశులు ఉన్నాయి తప్ప మిగతా జీవరాశుల కోసం మానవుడు లేడు. మానవుడు జీవరాశులతో సమానం కాదు. రీసెంట్ గా ఒక సహోదరులు ఇద్దరు భిన్న మతాల వారు, లేదంటే భిన్న విశ్వాసం కలిగినటువంటి ఇరువురు కలిసి మా దేవుడైతే, బాగా వినండి, నాకైతే నవ్వు వచ్చింది. దేవుడు ఒక్కడే నమ్ముతున్నటువంటి, ఏమనాలి వీళ్ళని, ఒక పక్క దేవుడు ఒక్కడే నమ్ముతూ ఎలా మాట్లాడతారంటే కూర్చొని, మా దేవుడైతే అన్ని జీవరాశులను ఏకరీతిగా చూస్తాడయ్యా, వాట్ అబౌట్ మీ దేవుడు అంటున్నాడు ఆయన. అందుకోసమే నేను స్టార్టింగ్ చెప్పా, బుద్ధి ఒక్కడికి లేదని, పాడైపోయింది బుద్ధి అని ఎందుకు చెప్పానంటే, ఎవరే దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఈ మాటలేంటి? ఆ మాట కాస్త పక్కన పెడితే ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మా దేవుడు అయితే అన్ని జంతువులు సమానమే, అన్ని జీవరాశులు సమానంగానే చూస్తాడు మా దేవుడు అన్నప్పుడు ఆయన దేవుడే కాడు. ఆ ఒక్క మాట వెళ్ళిపోద్ది, కాడు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే నువ్వే ఒప్పుకోవు, మా దేవుడు అన్ని జీవరాశుల్ని సమానముగా చూస్తున్నాడు అని చెప్పినా నువ్వే ఒప్పుకోవు. నేను ఇప్పుడు ఒక మాట అంటే నేనేమంటానంటే, ఎస్, మీ దేవుని దృష్టిలో ఊరిలో ఉన్న ఊరకుక్క నువ్వు ఒకటేనా? ఇప్పుడు ఒప్పుకుంటావా? బురదలు దొరలేదు పందికి నీకు తేడా లేదా? సమానమేనా? నువ్వు బతుకుతున్నావు, పంది బతుకుతుంది, నువ్వు కూడా పందివేనా? సమానమే కదా. నిన్ను కూడా పంది అని పిలిచొచ్చుగా, నువ్వు కూడా ఒక కుక్కవి అని పిలిచొచ్చు కదా. పిలుచుకుంటాడేమో, మరి పిలుచుకుంటాడేమో. ఇక్కడే అర్థమైపోవట్లే. జంతువులకు దేవుని ఆత్మ లేదు, మనుషులకు మాత్రమే దేవునిలో నుండి వచ్చిన ఆత్మ ఉంది. గుర్తుపెట్టుకోండి, మనుషుల కోసమే సృష్టి ఉంది. సృష్టి కోసం మనిషి కాదు, మనిషి కోసం సృష్టి, మనిషి కోసమే మిగతా జీవరాశులన్నీ, మనిషి కోసమే ఆకాశం, మనిషి కోసమే పంచభూతాలు అనేటటువంటివి. సో మనిషి ప్రథముడు, ప్రాముఖ్యం కలిగినటువంటి వాడు. ఇలాంటి ఈ మనిషి మాత్రం ఎవరి కోసం అంటే దేవుని కోసం. అగ్రగణ్యుడు మనిషి సృష్టిలో, అవునా కదా? కాబట్టి భక్తి అనేటటువంటిది ఉపయోగకరమైనదిగా ఉండాలి. ఎవరికి ఉపయోగకరమైనదిగా ఉండాలి? మానవునికే ఉపయోగకరమైనదిగా ఉండాలి. అందుకోసమే పాత నిబంధన గ్రంథం అంతట్లో దేవుడు అది ఛాయారూపకమైన గ్రంథం, నిజాన్ని చూపించటం కోసం నిజాన్ని నీడ రూపంలో చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో అక్కడ మనుషుల్ని కాపాడటం కోసం జంతువుల్ని బలి చేశాడు. మనుషులు చేస్తున్న పాపాలను క్షమించడానికి జంతువు బలి చేశాడు, చేయించాడు దేవుడు, చేయమన్నాడు దేవుడు.
ఆ జంతువులాంటి వాళ్ళు చాలా మంది మనుషులు ఏమంటారంటే జంతువుల్ని హింసించటం చంపటం ఇది కరెక్టేనా అంటాడు. జంతువు లాంటి వాడే అంటాడు. మనిషి అయితే చక్కగా ఆలోచిస్తాడు, అన్నా కదా. కరెక్ట్ గా మనకు అర్థం కావాల్సింది, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో ప్రథముడు, గొప్పవాడు, ప్రాముఖ్యం కావలసినటువంటి వాడు మనిషి మాత్రమే. మనిషి కోసమే మిగతా జంతువులన్నీ ఉన్నాయి, మనిషి కోసమే భూమి ఉంది, మనిషి కోసమే సూర్యుడు అది ఎంత పెద్దదైనా కావచ్చు, మనిషి కోసమే యావత్తు సృష్టిలో కనబడుతున్నటువంటి చంద్ర నక్షత్రములు అన్నీ, గాలి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, ఇవన్నీ. సో భక్తి పేరిట నువ్వేం చేసినా కూడా, భక్తి అని నువ్వేం చేసినా కూడా అది ఎవరికి ప్రయోజనకరమై ఉండాలి? మనుషులకు ప్రయోజనకరమై ఉండాలి. తెలిసన్నరో తెలియకన్నరో ఒక మాట అన్నారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. అంతే అంటారు, అంతే చెయ్యరు. చేస్తే అదే భక్తి. కానీ చాలా మంది భక్తి అని దేన్ని చేశారు తెలుసా? నిరుపయోగమైనటువంటి ఒక రాయిని పెట్టేసి చక్కటి స్ట్రక్చర్, ఒక చక్కటి రూపం తీర్చిదిద్దేసి రాయితోనో, వెండితోనో, మట్టితోనో, చెక్కతోనో, బంగారంతోనో, దేనితోనో ఒక దానితో ఒక చక్కటి రూపం చేసేసి దాని ముందు కూర్చొని దాని మీద పాలు పోస్తూ, దాని మీద కుంకుమ పోస్తూ, దాని మీద రక్తం చిల్లిస్తూ, దాని మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, దాని మీద ఏవేవో చేసుకుంటూ ఇది భక్తి అంటాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి మీరు. భక్తి అని నువ్వు చేసే ప్రతి చిన్న పనైనా పెద్ద పనైనా దానివల్ల ప్రయోజనం చేకూరాలి మానవ జీవితానికి, దాన్ని భక్తి అంటారు. ఎందుకనంటే దేవుడు అణువణువు కోరుకుంటున్నది ఒకటే, మానవులు బాగుపడాలి, మనుషులు చైతన్యవంతులు కావాలి, మనుషులు గొప్పవాళ్ళు కావాలి, మనుషులు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కావాలి, ఫైనల్ గా మనుషులు దేవుని గొప్ప లక్షణాలు కలిగి భూమి మీద మహోన్నతులుగా బ్రతకాలి. ఒక యేసుక్రీస్తు బ్రతికినట్టు, ఒక అపోస్తులైనటువంటి వారు బ్రతికినట్టు, పౌలు బ్రతికినట్టు, తిమోతి బ్రతికినట్టు బ్రతికి సద్గుణాలు కలిగి జీవించాలి భూమి మీద. అలా జీవించి దేవుడున్న లోకానికి చేరుకోవాలి, అక్కడ స్థానాన్ని సంపాదించుకోవాలి. దానికోసం ఇక్కడ బ్రతుకుతున్న తోటి సహోదరుడు, తోటి మనిషికి ప్రతి పనిలో సహాయపడుతూ, నువ్వేం చేసినా సహాయపడుతూనే చేయాలి. దాన్నే భక్తి అన్నారు దేవుడు. అంటే దేవుడు మెచ్చే పని చేస్తేనే భక్తుడు. నువ్వు భక్తి చేస్తున్నట్టు. భక్తి అంటే నువ్వు చేసే కార్యక్రమం దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉంటేనేది భక్తి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేను 100% మనం ప్రయాసపడాలి, కష్టపడాల్సింది ఏందో తెలుసా? బాగా వినండి. దేవుణ్ణి గుర్తించటం, దేవుణ్ణి గుర్తించాలి, దేవుణ్ణి పసిగట్టాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, తెలుసుకొని ఆయన చిత్తం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన చిత్తం ఏదో తెలుసుకొని మనం చేస్తేనే మనం ఖర్చు పెడుతున్నటువంటి రూపాయి కావచ్చు, లక్ష కావచ్చు, కోటి కావచ్చు, దానికి ఫలితం ఉంటుంది. రాతి కట్టడాలను నిర్మించి భక్తి అని అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉండదు, అవునా కదా? రాతి కట్టడాలను డెకరేట్ చేస్తూ, బొమ్మలు నిర్మించి ఆ బొమ్మలకు పైన పాలు పోస్తూ, నీళ్లు పోస్తూ, నెయ్యి పోస్తూ, విలువైన పదార్థాలని ఖరాబ్ చేస్తూ, పిచ్చివాడు కూడా చేయడు ఆ పని. అట్లాంటి పని ఒక పిచ్చోడు చేసేటటువంటి పని అది. ఇలాంటి పనులు మానవునికి ఉపయోగపడని ఎలాంటి పని అయినా సరే, అది ఏ వర్గంలో ఉన్నవాడు చేసినా కూడా 100% అది పిచ్చి అవుతుంది తప్ప దాన్ని భక్తి అనకూడదు. బైబిల్ చెప్పింది అద్భుతమైనటువంటి నిర్వచనం భక్తికి. దేన్ని మీరు భక్తి అని పిలుస్తున్నారు తండ్రి? ఒకే ఒక్క దేవుడా? అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్నటువంటి మనుషులందరినీ నిర్మించిన దేవుడా? భక్తి అని దేన్ని మీరు చూస్తున్నారు? దేన్ని మీరు భక్తి అని అంటున్నారు అని అన్నప్పుడు ఆయన రాసించాడు. ఒక్కసారి చూడండి మీరు, యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు చదవండి, చక్కగా మంచిగా ఉంటుంది. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 26-27 వచనాలు నేను చదువుతాను చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. ఎవడి భక్తి వ్యర్థము? నోటికి కళ్ళం వేసుకోకుండా, అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ, ఎదుటోడిని నిందించుకుంటూ, పక్కోడిని నిందించుకుంటూ, నీది కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్, నీది తప్పు, నాది తప్పు, నీది అది, నీది అది, నాది ఇది అని చెప్పుకుంటూ తిరుగుతాడే. వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలి, అవునా కదా? వాస్తవం ఎలా చెప్పాలి అని అంటే, నాదే భక్తి, నీది భక్తి కాదు అని అన్నావు అనుకో, ఎవరికైనా కోపం వస్తుంది. ఫస్ట్ భక్తి అంటే ఏంటో చెప్పాలి, అప్పుడు ఎదుటోడికి అర్థమవుతుంది, అవునా కదా? భక్తి అంటే అసలు ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే దాన్ని భక్తి అంటారు. నీ దగ్గర ఉన్న సొమ్మును వృధాగా పాడు చేయడం భక్తి కాదు. ఇప్పుడు కొంతమంది కట్టల డబ్బులు నీళ్ళల్లో పారేస్తుంటారు, అవునా కదా?
ఆ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు నది వస్తుంది ట్రైన్లో, ఇంకా చూడాలి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. నది రాగానే జేబులో ఉన్న చిల్లర తీసి నదిలో వేసేస్తుంటారు. ఏందిరా నువ్వు చేస్తున్నది అని అంటే భక్తి అంటారు. ఆ పిచ్చి పని చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? తిరిగి రిటర్న్ తీసుకొచ్చేంత వరకు కట్టేసి కొట్టాలనిపిస్తుంది. నదిలో రూపాయి 2 రూపాయలు డబ్బులు నువ్వు పారేస్తే దానివల్ల ప్రయోజనం ఉందా? అది భక్త్యా? అదే భక్తి. భక్తి అంటే ప్రయోజనకరమైంది, ఉపయోగకరమైంది, ఉపయోగపడాలి, మానవ జీవితాలకు ఉపయోగపడాలి. అది ఏదో ఒక రకంగా మానవ జీవితాన్ని ఉద్ధరించేదిగా ఉండాలి, మానవుని అక్కరలు తీర్చేదిగా ఉండాలి, వానికి ఏదో ఒక రూపంలో ఎలాగో ఉపయోగపడే విధంగా ఉండాలి. అది భక్తి. అదే చెప్పాడు ఇక్కడ చూడు. అది చేయకుండా ఉట్టి మాటలతో ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు, అవునా? ఇందాకలా ఈ క్లాస్ ఆరంభించుచుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పసిగట్టలేదు కానీ ఇటుపక్క అక్క పసిగట్టడం మాత్రమే కాకుండా ఆవిడ నవ్వుతూనే ఉంది. ఎందుకో తెలుసా? వీడికి రాదు బుద్ధి అని, ఈయనకు రాదు బుద్ధి అని చెప్పేసి. అంతేనా? ఆల్మోస్ట్ ఆల్ అదే. ఎందుకు? ఫోన్ చేసేసి మా అమ్మకు రాత్రి కింద పడి తలబగిలింది, చాలా సీరియస్గా ఉంది, నా దగ్గరకు వచ్చేసి చూపించు అని అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి నాది ఒక బతికేనా? ఎందుకు నేను బతకటం? ఇంతకంటే చచ్చిపోవటం బెటర్ అనిపిస్తుందన్నా. నాకు ఎటూ కనబడలేదు, నీకు ఫోన్ చేశాను, నీ దగ్గర ఏమైనా ఉంటే ఒక్క 2000 ఉంటే ఇవ్వన్నా అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఫోన్లో కరెక్ట్గా 2125 రూపాయలు ఉన్నాయి. 2125 రూపాయలు ఉన్నాయి. ఆ 125 రూపాయలు ఉంచుకొని 2000 కొట్టేసినాను. అన్నా మరి నీ పొజిషన్ ఏంటన్నా అన్నాడు. లోకాలను కలిగించిన వాడు నా వెనకాల ఉన్నాడులే, నాకేం ప్రాబ్లం లేదు, ఆయన చూసుకుంటాడు నా సంగతి, నువ్వైతే కానీ అని చెప్పిన. దీన్ని ఏమంటారు? భక్తి అంటారు. అదే 2000 నదులు వేస్తే ఏమొస్తుంది? అలాంటి గుడ్డోడు అనాలనా, పిచ్చోడు అనాలనా, ఏమనాలి వాడిని? అవునా కదా? అదే భక్తి అంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు భక్తి గురించి. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఏమన్నాడు ఇందులో? ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను ఆదుకోవాలి, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. అంటే వాళ్ళని ఆదుకోవటమే భక్తి. ఇప్పుడు ఇది చూసి అక్క నవ్వటానికి కారణం ఏంటంటే, ఎంతో మందికి సేవలో వచ్చినప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాను, సహాయం చేస్తూనే ఉన్నాను. ఏ ఒక్కరూ సహాయం చేసిన దాన్ని గుర్తించలేదు. గుర్తించకపోగా, కృతజ్ఞతగా ఉండకపోగా పైనుంచి మోసం చేయటం, నిందించటం, గోతురు తీయటం లాంటివి చేశారు. అదంతా ఆవిడకు తెలుసు. కాబట్టి ఇంతమంది మోసం చేసినా, ఇంతమంది ఇబ్బంది పెట్టినా మరలా ఫోన్ చేసి అడగంగానే ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు చూడు. ఈ మనిషికి రాదు బుద్ధి అనే విధంగా చెప్పినప్పుడు ఇది బుద్ధి రాకపోవటం కాదు, ఇది భక్తి. ఇదే ఒరిజినల్ బుద్ధి. ఈ బుద్ధి అందరికి రావాలి, ఈ బుద్ధి అందరికి రావాల్సింది, అవునా కదా? అందుకోసమే భక్తి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఎవరికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి అని అంటే మనుషులకే ప్రయోజనకరమైనదిగా ఉండాలి. దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, దిక్కులేని వాళ్ళు, సహాయం పొందనర్హుడైనటువంటి వారికి సహాయము చేయకపోతే అది పాపం అన్నాడు. అదే పాపం అన్నాడు, అవునా కదా? ఎందుకనంటే తోటి మనిషిని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని కానీ, నీ శత్రువుని సైతం ప్రేమించు అని కానీ ఎందుకు చెప్పాడంటే, నువ్వు శత్రువు, నా శత్రువు అని చెప్పేసి సింహాన్ని చూపించవు నువ్వు, ఇతను నా శత్రువు అని చెప్పేసి పులిని చూపించవు నువ్వు, మరో మనిషినే చూపిస్తావు. కానీ అతను కూడా దేవునికి కావాలి. అతను ఎంతో నువ్వు అంతే, నువ్వెంతో అతను అంతే దేవుని దృష్టిలో. కాబట్టి అన్నాడు ఆయన, శత్రువు అనుకునేవాడు కూడా నా బిడ్డనే నాయన ప్రేమించు, శత్రుత్వం హృదయంలో ఉంచుకోకు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. ఆపదలో ఉన్నవాడు తన పర భేదము లేకుండా అందరినీ ఆదుకునేటటువంటి పరిస్థితుల్లోనికి నీ మానసిక స్థితి ఎదగాలి, నీ బుద్ధి ఎదగాలి. అది బుద్ధి సరి అవ్వటం అంటే, అది బుద్ధి చక్కగా అవటం అంటే. అట్లుండాలి భక్తి. నిజమైన భక్తి అంటే ఇట్లుంటది, ఉపయోగకరమైనది. ఎవరికి? మనుషులకి ఉపయోగకరమైనది. కొంతమంది వింత విచిత్రం,
మనకంటే జంతువులు గొప్పవి అని చెప్పేసి జంతువుల కోసం మనుషుల్ని చంపుతున్నాడు. ఈడు జంతువు కంటే హీనమీడు. మనిషి యొక్క బుద్ధి అంత ఘోరంగా తయారైపోయింది. మనిషి కంటే జంతువే గొప్పది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అని అంటే, మరి మనిషి కంటే గొప్పదైన జంతువు తింటున్న గడ్డి ఎంత గొప్పది? మరి రోజుకో కట్ట తెప్పించుకొని తినవు, పచ్చిదొక పూట, ఎండిదొక పూట. కానీ అవునా కదా? ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటే, మళ్ళీ లాజిక్లు ఎట్లా మాట్లాడతారు తెలుసా? లాజిక్ ఎట్లా మాట్లాడతాడంటే, బ్రదర్, మన వాడే వ్యర్థాలు అది తింటుంది, స్వచ్ఛమైన పాలు మనకిస్తుంది. పంట పండిస్తుంటే మంచి విత్తనం మనం తీసుకుంటున్నామా? మనం పడేసే గడ్డి దానికి పెడుతుంటే అది తింటుందా? తర్వాత మనం తీసుకున్న గింజల్లో పొట్టు తీసేసిన తర్వాత ఆ పొట్టుతో తయారైనటువంటి తవుడు అది తింటుంది. మంచి తెల్లటి గింజ మనం తింటున్నాం. మనకు ఉపయోగపడింది నిష్ప్రయోజనం అనుకున్న దాన్ని పెడితే అది తింటుంది. అంత మాత్రమే కాకుండా మనం కడుక్కున్న నీళ్లు అన్నం తిన్న తర్వాత కడుక్కున్న నీళ్లు మనం తాగగలమా? ఆ నీళ్లు పోసేస్తుంటే ఆ నీళ్లు తాగుతుంది. మనం పడేసిన గడ్డి తింటుంది. గడ్డి తిని మనం కడిగి వదిలేసినటువంటి నీళ్లు తాగి స్వచ్ఛమైనటువంటి పాలు మనకి ఇస్తుంది బ్రదర్. కాబట్టి దేవత అని అంటున్నావే, ఇక్కడ ఉన్న బుద్ధి, ఆ బుద్ధిని కాస్త కరెక్ట్ గా వాడితే అద్భుతంగా నీకు దేవుడు దొరుకుతాడు. తెలుసా ఎలా ఆలోచించాలో తెలుసా? మన వ్యర్థాలన్నీ స్వీకరించి స్వచ్ఛమైనటువంటిది మనకి ఇస్తుంది అని అంటే, ఇలాంటి ఆవును నిర్మించింది ఎవరు అసలు అని కదా నువ్వు ఆలోచించాలి. ఇంత బెటర్ గా ఉన్నటువంటి ఈ సిస్టాన్ని నిర్మించినటువంటి ఈ జంతువుని నిర్మించినటువంటి వాడు ఎవరై ఉంటాడు అని ఆలోచించరాదు? జంతువును చూస్తావు, జంతువు లాంటి నువ్వు, అంతేనా కదా? ఇతను ఎట్టాంటోడనంటే అమ్మ నాన్న 2-3 వేలు పెట్టి బట్టలు ఇచ్చారు. బట్టలు తీసుకున్న తర్వాత ఈ బట్టలు నా మానాన్ని కప్పుతుంది, నా శరీరాన్ని కప్పుతుంది, ఎంత మంచి అందాన్ని ఇచ్చింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా బట్టలు ఇప్పేసి హ్యాంగర్కి తగిలించేసేసి కింద పడి మీద పడి మళ్ళీ మొక్కుతావా ఏంది? హారతులు ఇస్తావా బట్టలకి? థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? నువ్వు తెచ్చిచ్చినోడికి కదా థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇప్పుడు ఒక జంతువు నువ్వు విసర్జించినటువంటి వ్యర్థాలను వాడుకొని తిని నీకు స్వచ్ఛమైన పాలిస్తుందంటే, ఆ విధంగా ఆ వ్యర్థాలు వస్తాయి నీ ద్వారా అని, నువ్వు స్వచ్ఛమైనది తినాలని నువ్వు తిని వదిలేసిన వ్యర్థాన్ని ఒక జంతువుకు పెట్టి ఆ జంతువు ద్వారా మళ్ళా పవిత్రమైనది నీకిచ్చి, నీ కోసమని ఇంత గొప్పగా ఆలోచించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నిజంగా నా గురించి ఎంత గొప్పగా ఆలోచించాడే అని దేవుడి గురించి ఆలోచించట్లేవేంది? నీ బుద్ధి లోపల గడ్డేమైనా మొలిసిందా? నీ ఆలోచన స్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఉంది? అవునా కదా? జంతువు కంటే 1,00,000 రెట్లు గొప్పోడివి నువ్వు. అది ఏ జంతువు అయినా కానివ్వండి. ప్రతి జంతువుకు ప్రత్యేకత ఉంది. ప్రతి జంతువు మనిషి కోసమే, మనిషి మనుగడ కోసమే. ప్రతి జంతువు మనిషి మనుగడ ఇంకొద్ది దినాలు ఎక్కువ సాగాలి అని అంటే, ఈ భూమి ప్రశాంతంగా ఎక్కువ దినాలు ఉండాలి అని అంటే, దానికోసం ఎలాంటి జంతువులు కావాలో అలాంటి జంతువులన్నింటినీ సృష్టించాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలి అంటే, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువుల్ని కడగటానికి ఒక వస్తువు, ఇంటిని క్లీన్ చేసుకోవటానికి ఒక వస్తువు, పైన క్లీన్ చేసుకోవటానికి ఇంకొక వస్తువు, కడగటానికి ఇంకొక వస్తువు, అవునా? వండుకోవటానికి ఒక వస్తువు, కూర వండుకోవటానికి ఒక వస్తువు, అన్నం వండుకోవటానికి ఒక వస్తువు, మంచినీళ్ళకు ఒక వస్తువు. ఎన్ని రకాల వస్తువులు మనం నిర్మించుకున్నామో సేమ్ టు సేమ్ ఈ భూమి అనేటటువంటి ఇంటిలో, ఈ భూమి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటం కోసం, ఈ భూమి ఎక్కువ రోజులు మనుగడ కొనసాగించడం కోసం ఒక్కొక్క జంతువుని దేవుడు నిర్మించాడు. ఒక్కొక్క జంతువు ద్వారా ఒక్కొక్క కార్యక్రమం జరిపిస్తున్నాడు దేవుడు, సృష్టి పదిలంగా ఉండాలని. అంత మాత్రమే కాకుండా నా కుమారుడు బ్రతకాలి అని చెప్పేసి ఒక పంట పండటానికి ఎన్ని క్రిములు అవసరం, ఎన్ని జంతువులు అవసరం తెలుసా? మనం పండించేటటువంటి పంట పువ్వు పూతకొచ్చిన తర్వాత తుమ్మెద వాలకపోతే అది కాయగా మారదు. కందిరీగలు, ఈగలు, తేనెటీగలు వచ్చి మకరందాన్ని పీల్చుకొని పోవాలి. అది మకరందాన్ని పీల్చుకోకపోతే అది మారదు, పువ్వు రాలిపోతుంది, పాడైపోతుంది, పంట నీ చేతికి రాదు.
ఈగలన్నీ నాశనం అయిపోయినాయి అనుకో, నువ్వు పంట పండించుకోలేవు, పంట పండించుకొని నువ్వు తినలేవు, బ్రతకలేవు, నీ మనుగడ పోతుంది. మన మనుగడ ప్రతి జంతువు మీద ఆధారపడి ఉంది. సో నువ్వు బ్రతకటం కోసమే వాటన్నిటిని నిర్మించాడు అని ఎందుకు అర్థం కావట్లే నీకు? ఇది మాత్రమే కాకుండా అందరికంటే గొప్పవాడు, అన్నింటికంటే గొప్పవాడు మనిషి. ఈ మనిషి కోసమే దేవుడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయం నీకు అర్థమైతే దేవుడు కూడా నీకు అర్థమవుతాడు కదా. దేవుడు, ఆ ఒక్క దేవుడు ఎవరు? మన కోసం తప్పిస్తూ, మన కోసం అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ దేవుడు ఎవరు అర్థమవుతుంది. నా కోసం మీరు ఏమైనా చేయాలి అని అనుకుంటే నా బిడ్డలారా, నా పిల్లలారా, ఇది చేయండి. దాన్నే నేను భక్తి అనుకుంటా. నా పట్ల మీరు చూపించే భక్తి ఏంటంటే మీ తోటి సహోదరులను ఆదుకోండి, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోండి. అది నేను ఆనందించేటటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది బుద్ధి గడ్డి తిని, వాడు కాదు వాడి బుద్ధి గడ్డి తిని నిందిస్తుంటాడు, తిడుతుంటాడు. నువ్వు సహాయం చేస్తే తిరిగి నిన్ను ఏం చేస్తుంటాడు? ఇబ్బంది పడుతుంటాడు. కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాస్త గుర్తుపెట్టుకొని, వీడికి కృతజ్ఞత లేదు, వీడికి బుద్ధి లేదు అని వాడిని కొట్టకుండా, సంపకుండా, పాడు చేయకుండా అలాంటి వాడిని సహించు, అలాంటి వాడిని భరించు. అలా నువ్వు సహించడం, భరించడం నాకు ఇష్టం నాన్న, అదే నాకు ఇష్టం అని అంటున్నాడు దేవుడు. అది కూడా రాయించాడు బైబిల్లో. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. ఎవడైనాను అంటే ఎంత అద్భుతంగా రాస్తున్నాడు దేవుడు, రాయించుతున్నాడు. ఎవడైనాను అంటే అంటే ఏమంటావు నువ్వు? బుద్ధి గడ్డి తింటున్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? మతంతో పిలుచుకోకూడదు. ఎవడైనాను అన్నప్పుడు ప్రతి మనిషి, ఏ మనిషి అయినా సరే అన్యాయముగా శ్రమ పొందుచున్నాడు అనుకో. ఒక మనిషి అన్యాయముగా ఆ మనిషిని శ్రమ పెడుతున్నవా, ఆ బుద్ధిహీనుడు కూడా ఉంటాడు కదా, అవునా కదా? నిన్ను శ్రమ పెట్టేది ఎవరు? కరెక్ట్ గా మాట్లాడితే నిన్ను ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టేది మరో మనిషే తప్ప జంతువులు కావు. ఏ జంతువు నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకు? నీ ప్రయోజనార్థమై, నీ కోసమని, నీ మనుగడకు ఉపయోగమని దేవుడు వాటిని సృష్టించాడు. కాబట్టి అవి ఏవి కూడా నేను ఇబ్బంది పెట్టవు. నీ ఇంట్లో ఉన్న నీ తోటి మనుషులే నిన్ను ఇబ్బంది పెడతారు తప్ప ఇంట్లో ఉన్న సామాన్లు ఇబ్బంది పెడతాయి నీకు? ఏమంటే అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, రోజు తల పోటంటే మా ఇంట్లో ఉన్న అన్నం గిన్నెతో అని ఎవడని అంటాడా? నన్ను బాగా సతాయిస్తుంది ఈ గంటే అని అంటావా? గంటే సతాయించడం రయ్యా, గిన్నెతో నీకేమి ఇబ్బంది ఉంటుందా? అలాగే ఏ జంతువుతో కూడా నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఏ జంతువు నేను హింసించదు, బాధ పెట్టదు, నేను అన్యాయంగా శ్రమ పెట్టదు. ఏ జంతువు కూడా అన్యాయంగా నేను శ్రమ పెట్టేది ఎవరు అని అంటే బుద్ధి లేని, బుద్ధి బిర్రుగా కట్టలు గడ్డి తింటున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే నిన్ను హింస పెడతారు, ఇబ్బంది పెడతారు. అప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే, నాన్న బుద్ధి ఉన్న నీవు అన్యాయస్తుని చేత అన్యాయంగా నువ్వు శ్రమ పొందుతున్నావు. అలా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి అన్నాడు. వెంటనే చూడు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము, అది చాలా గొప్పది అంటున్నాడు దేవుడు. ఆనందపడుతున్నాడు దేవుడు అలాంటి వాడి బట్టి. ఎలా ఆలోచిస్తున్నాడు, ఎవరి వైపు ఆలోచిస్తున్నాడు ఒకసారి చూడండి. దేవుడు నువ్వు బుద్ధి కలిగినటువంటి వాడికి, బుద్ధి లేని వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పట్లేదు దేవుడు, కానీ నీ దగ్గరకు వచ్చేమంటాడు తెలుసా? నాన్న వాడికి ఎట్టాగా బుద్ధి లేదురా, కొంచెం సహించుకోరా, ఓర్చుకోరా. వాడు అన్యాయస్తుడే, నువ్వు కొంచెం ఓర్చుకో నాన్న, వాడికి బుద్ధి వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించు. ఎందుకంటే వాడు సావటం నాకు ఇష్టం లేదు, వాడు మారటం నాకు ఇష్టం. వాడు మారాలి అని అంటే నువ్వేం చేయాలి? సహించాలి నాన్న, సహించాలి. అదే హితము నాకు, అదే ఆనందం నిన్ను బట్టి. నిన్ను చూసి నేను పొంగిపోతా, నేను ఆనందపడతానన్న. అలా చేయరా అని దేవుడు సూచిస్తున్నాడు. అని అంటే దేవుడు ఎవరు అర్థం అవుతుందా మనకు? ఎవరి గురించి ఎక్కువగా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు? ఒకవేళ వాడు మరీ విపరీతంగా చేస్తే నేను చూసుకుంటాగా, నువ్వు మాత్రం చేయొద్దు నాన్న, నువ్వు మాత్రం ఏమన్నా మాకే, నువ్వు భరించు. మరి వాడు విపరీతం అయ్యాడు అనుకో, అప్పుడు నేను చెప్తా, నేను ఎంటర్ అవుతా, నేను చెప్తా వాడికి బుద్ధి, కానీ నువ్వు మాత్రం సహించు.
నేను సహించలేను, వాడు ఒక్కసారి ఇబ్బంది పెడితే వెంటనే నువ్వు కానీ నాయనా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, ఒరే నువ్వు సహిస్తేనేరా వాడు మారేది, వాడు మారటమేరా నాకు కావాలి. నువ్వెంతనో వాడంతే, వాడు కూడా మంచోడేరా, బుద్ధి పాడై అట్లా చేస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు తప్ప వాడు కూడా మంచోడే నీలాంటోడే. కాబట్టి మంచివాడమైన నీవు, బుద్ధి చక్కగైన నీవు కాస్త ఓర్చుకొని ఆయన సహించునాయన అని అర్థిస్తున్నాడు దేవుడు మన ముందు. అర్థమవుతుందా? మనుషుల కోసం దేవుడు పడే తపన చూడు ఎంత గొప్పగా ఉందో. నెక్స్ట్ లైన్ చదువు, ఇంకేమంటాడు? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకు ఏమి ఘనము అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నాన్న నువ్వు తప్పు చేసి తన్నులు తింటున్నావు అనుకో, దానివల్ల ప్రయోజనం అయితే లాభం అయితే ఉండదు నాన్న అనే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఎందు నిమిత్తం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ లైన్ చూడండి ఏం చెప్తున్నాడు. నువ్వు మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము, అది దేవునికి హితము. ఎందుకు మీరు మిమ్మల్ని మాత్రమే ప్రత్యేకంగా నేను ఎందుకు పిలిచానో తెలుసా? మీరు మాత్రమే నా సన్నిధికి ఎందుకు వచ్చారో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా బిడ్డే, నా కుమారుడే, కానీ నిన్ను మాత్రమే క్రైస్తవుడిగా ఎందుకు ప్రత్యేకపరుచుకున్నానో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాని అద్భుత సత్యం ఇది. వీడు పక్కకు వచ్చేసి అంటాడు, మనం ప్రత్యేకం, మనం చాలా గొప్పవాళ్ళం, మనమే గొప్పవాళ్ళం, వాళ్ళు దరిద్రులు, వాళ్ళు అన్యులు, వాళ్ళు అంటరాని వాళ్ళు, లేదంటే వాళ్ళు బుద్ధిహీనులు అని తిడుతున్నాడు. ఈ బుద్ధి లేనోడు వీడు ఇక్కడికి వచ్చిందండగా అసలు. ఒరే నేను ప్రత్యేకపరుచుకుందే వాళ్ళు మారాలనిరా, వాళ్ళు మారే రేంజ్ లో నువ్వు సహిస్తావనిరా, నిన్ను బట్టి వాడికి బుద్ధి చెప్పాలని, నిన్ను బట్టి వాడిని మార్చాలని, నీ ద్వారా వాడిని మార్చాలని. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా నిన్ను మార్చలే, అలా నీ ద్వారా వాడిని మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు వాడిని నిందిస్తావు ఎందుకు, వాడిని ఇబ్బంది పెడతావు ఎందుకు? అందుకోసమే చెప్పాను నేను, భక్తి అర్థమైతే, నిజం సత్యం అర్థమైతే ప్రేమతో, అతనికి దేవుడు ఎవరో తెలియదు, మట్టి రాళ్లను బొమ్మలను పెట్టుకుని అక్కడ ఏదో పెట్టి ఏదో చేసి నీకు ఇచ్చాడు తినమని, ఏం చేయాలి? అతన్ని రక్షించటం కోసం. ఇప్పుడు బుద్ధి గడ్డి తింటున్నటువంటి క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటున్నటువంటి వాడు అంటాడు, వీడికి అసలే విపరీత బుద్ధి, వీడి బుద్ధి చక్కగాలే, ఇక్కడికి వచ్చాడే తప్ప కరెక్ట్ చెప్పాలంటే దేవుడు పిలిస్తే రాలేదు, వీడు పరిగెత్తుకొని వచ్చాడు ఏదో లాభం దొరుకుతుందని, శరీర సంబంధమైన లాభం కోసం వచ్చిన వాడు. అలాంటి దుర్మార్గుడు ఏమని మాట్లాడతాడంటే, ఆ బొమ్మలకు మొక్కమని పిలుస్తాడు, పోతావా అంటాడు. ఏం చేయాలనో ఏం చేయకూడదు, ఎంత చేయాలనో ఎంత చేయకూడదు ఆ మాత్రం జ్ఞానం మాకు లేదా? ఆ విజ్ఞానంతోనే కదా నడుచుకుంటాం. పౌలు గారు అదే కదా చూపించాడు మాదిరి మనకు. నీకు మనసుంటే వెళ్ళాయన అన్నాడు. కేవలం బలహీనమైనటువంటి మనస్సాక్షిని కలిగినటువంటి వాడు మాత్రమే తినకూడదు, అలాంటి వాడితో జాగ్రత్త అని చెప్పేసి, ఎందుకంటే వీడు కూడా పోగొట్టుకోకూడదు, వీడిని కూడా పోగొట్టుకోకూడదు, వీడు కూడా పాడవకూడదు అని చెప్పేసి, ఇటు చూసుకో అటు చూసుకో, జాగ్రత్త నడుచుకో అని చెప్పేసి మనకు చెప్పినప్పుడు ఆ జ్ఞానం కలిగి మనం నడుచుకోవద్దు, అవునా కదా? కానీ దేవుడు అర్థిస్తున్న విధానం ఎంత గొప్పగా ఉంది ఇక్కడ. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితము అని అంటే, నిన్ను బట్టి నేను ఆనందిస్తానన్నా అంటున్నాడు. నిన్ను హింస పెట్టే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల. వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు అది అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష పెంచుకోకు, వాళ్ళని నిందించకు, వాళ్ళని ఏం చేయకు, భరించు, సహించు, ఓపిక పట్టుకో. అది నాకు కావాల్సింది. అప్పుడు నిన్ను బట్టి నేను ఆనందిస్తారా, నేను ఆనందిస్తా. వాడు మరీ విపరీతమైతే నేను ఏం చేయాలో అది చేస్తా, కానీ నువ్వైతే ఏమి చేయకు, సహించు. నీలో వాడు నన్ను చూసేలా ప్రవర్తించు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడు మనల్ని. యేసుక్రీస్తు అదే కదా చేసింది, తనలో దేవుణ్ణి చూపించాడు. యేసుక్రీస్తు చేసింది పనేంది, తనలో దేవుణ్ణి చూపించాడు. నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మనమందరం ఏం చేయాలి? మనలో దేవుణ్ణి చూపించాలి, మనలో దేవుణ్ణి చూపించాలి. దానికోసం నిలువెల్లా నిన్ను నువ్వు కరిగినా తప్పలేదు, అవునా కదా? అర్థమవుతుందా? ఎక్కుతుందా? అంటే అర్థమవుతుందా? ఎంత గొప్పగా చెప్పాడు చూడు ఇక్కడ.
మేలు చెయ్యి. మేలు చేసినా కూడా బాధను అనుభవిస్తున్నావా? నువ్వు మేలు చేసావు, బాధ యాడ్ నుంచి వచ్చింది? మనం బాధ ఎప్పుడు పడతాం? మేలు చేసినప్పుడు. మనం ఎవరికైతే మేలు చేస్తామో వాడు రిటర్న్ కీడు చేసినప్పుడు కదా మనకు బాధ. ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని బాధ. చాలా మంది ఎలా మాట్లాడుకుంటుంటారంటే, నచ్చి అందుకోసం ఎవరికి సాయం చేయొద్దురా, ప్రశాంతంగా బ్రతకాలే, సత్య నరకానికి వెళ్ళాలంతే. నువ్వు ప్రశాంతంగా బ్రతకటానికి పుట్టలేడా నువ్వు? అందుకోసం నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది జస్ట్ కేవలం పరీక్ష దినాలు, పరీక్షా కాలం మాత్రమే. శాశ్వత లోకం ఒకటి ఉంది. శాశ్వత లోకంలో సీడ్ సంపాదించుకోవటం కోసం సంపాదించుకోగలవా లేదా అని నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. అందుకు ఇక్కడ పంపించాడు. పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని. అది గమనించుకొని మనం జాగ్రత్తగా నా సొమ్ము, నా సొమ్ము, నా డబ్బు, నా ఆస్తి అని కట్టగట్టుకోకుండా కాస్త వాటితో మానవత్వాన్ని, మానవత్వంతో దైవత్వం వరకు ఎదగగలిగితే అక్కడ సీడ్ దొరుకుతుంది నీకు. దానికోసమే నువ్వు ఇక్కడ పుట్టావు అని నువ్వు గుర్తెరగటం మాత్రమే కాకుండా దాన్ని బలంగా నమ్మగలిగితే ఇక్కడ ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ప్రాముఖ్యమైనది కాదు. నీకోసం సమస్తం ఇస్తున్న దేవుడు, సమస్తాన్ని అరేంజ్మెంట్ చేసినటువంటి దేవుడు నీకై ఎదురు చూస్తున్నాడు. మట్టి లోకంలో 4 రోజుల్లో ఉండేటటువంటి ఈ లోకంలోనే ఇంత సదుపాయాలు, ఇంత సౌకర్యాలు నీకు కనబడుతుంటే ఆ సౌకర్యాలను మాత్రమే వదులుకోలేకపోతున్నావు. మన బతుకులు ఎట్లున్నాయంటే, ఒక్కరోజు లాడ్జికి పోయినాం అనుకో, లగ్జరీ లాడ్జి, అయ్యో బెడ్డు ఎంత బాగుందో, అయ్యో తిండు ఎంత పెద్దగుందో అని చెప్పి శాండే కూర్చుంటేట దాన్ని వాడుకొని అక్కడికక్కడే వదిలేసి నువ్వు రావాలి బయటికి. ఒక పర్పస్ మీద వెళ్ళావు, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నావు, ఉన్నన్ని రోజులు అనుభవించు, ఆ తర్వాత వదిలేసిరా, ఇంకోటి వస్తాడు. ఈ సృష్టి కూడా అంతే. అయ్యో ఎంత బాగుంది వదలలేకపోతున్నా, అయ్యో ఇదెంత బాగుంది వదలలేకపోతున్నానంటే, నువ్వు వదలలేకపోతున్నానన్నా కూడా తన్ని తరిమేసేటటువంటి వాడు ఉన్నాడు దేవుడి పైన. ఏది నీది కాదు, నువ్వు ఇక్కడ ఉండవు అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన జీవితం ద్వారా ప్రాక్టికల్ గా కూడా చూపించేశాడు దేవుడు. ఉట్టి మాట చెప్తే వినరు, వీళ్ళ బుద్ధి ఎలాంటిదంటే కుక్క తోక లాంటిది, ఉట్టిగా అయితే బాగుంటుందని కర్ర కూడా పెట్టాడు తోకకు. అయినా మారకపోతే చెప్పు, అయినా చక్కగా రాకపోతే చెప్పు. ప్రాక్టికల్ గా లోకమో 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 లోకమని లోకంలో ఉన్నదంతా అనుభవించడానికి అని చెప్పేసి ప్రయాసపడి ఆయన అనుభవించొద్దంటూ ఏమీ లేదు. అన్ని అనుభవించిన తర్వాత ఆయన మనసారా నోరారా చెప్పినటువంటి మాటలు సమస్తము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆయన మాటలు మన చెవులలో మారు మోగుతుండాలి తెలుసా ప్రతి క్షణం. అది ఉంటే మన దగ్గర ఎంత ఉంది, ఎంత ఉన్నాయి అని చూడం. ఎదుటోనికి అక్కర కలిగింది అంటే వెళ్తూనే ఉండాలి. రేపటి దినాన నాకు అక్కర వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు నాకు ఏదో ఒక కోణం. ఆ నమ్మకంతో సాగాలి నిజమైన క్రైస్తవుడు, అలా బ్రతకాలి నిజమైనటువంటి క్రైస్తవుడు. అదే నిజమైనటువంటి భక్తి. అవునా కదా? దేవుడు కోరుకుంటున్నది ఇది, దేవుడు కోరుకుంటున్నది ఇది. అందుకోసమే నిజమైన భక్తి ప్రపంచానికి తెలియాలి. భక్తి అంటే నీ సొమ్మును వృధా చేయటం, పాలు వృధా చేయటం, నెయ్యి వృధా చేయటం. ఒక కొబ్బరికాయలో ఉన్న నీళ్లు ఎంత వాల్యుబుల్ తెలుసా? ప్రాణాన్ని నిలబెట్టేది కొబ్బరి నీళ్ళు. ఎంత అసలు శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు, ఖర్చుతో కూడింది. ఆ సెలైన్ బాటిల్ అవసరం లేదు, 2 కొబ్బరి నీళ్లు, 2 బోండాల నీళ్లు తాగితే దాన్ని వ్యర్థంగా పోస్తాం ఎందుకు రాళ్ల మీద? ఉపయోగం ఉండాలి నువ్వు చేసే పని, దాన్నే భక్తి అంటారు. నిరుపయోగంగా నేలపాలు చేస్తే దాన్ని భక్తి అనరు, పిచ్చి అంటారు. పిచ్చి పనులు చేస్తూ భక్తి అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ బుద్ధి కలగటానికే ఈ మాటలు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము హట్ అయినాం, మమ్మల్ని నిందిస్తున్నాం అంటే ఎవడు బాగు చేయలేడు, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. వాస్తవాలు ఇవి.
దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావా? అయితే నీకోసమే ఇది గుర్తెరుగు. ఆ దేవుని ఆలోచన ఏంటి, ఆ దేవుని ఆశ ఏంటి, ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి, నువ్వేం చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. ఇదిగో ఇవన్నీ కలిగి ఇప్పుడు నేను ఎక్కువ ఏం చెప్పలే భక్తి గురించి. తోటి సహోదరుణ్ణి కాపాడటం కోసం, ఒక మనిషిని కాపాడటం కోసం 2-3 జంతువుల్ని చంపినా పాపమే కాదు, తప్పే కాదు, అసలు తప్పే కాదు. కాని ఒక జంతువు కోసం మనిషిని చంపితే బిడ్డ నీకుంటది, మామూలుగా ఉండదు. ఇక్కడేదో రంగు కాగితాలు సంపాదించుకున్నాను కాబట్టి సర్వైవ్ అవుతున్నాను అనుకుంటున్నావేమో. బతుకు తెల్లారే దినం ఒకటి ఉంటది. అసలు ఈ లోకమే శాశ్వతం కాదు అని అర్థం కాని వాళ్ళు నిజమైనటువంటి మూర్ఖులు, నిజమైనటువంటి అసలు అజ్ఞానులు, వెర్రోళ్ళు అని అంటే వాళ్ళు. కళ్ళ ముందేనండి పుట్టుకొస్తున్నటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎన్ని వందల మంది చచ్చిపోయి ఉంటారు, మరలా ఎన్నడూ ఎప్పటికీ కనబడకుండా మాయమైపోయారు. నీ బతుకు కూడా అంతే కదా అని ఎందుకు గుర్తుకు రావట్లేదు? అదెందుకు ఈ మెదడుకి ఎక్కట్లేదు? ఎందుకు ఈ బుద్ధి రావట్లేదు? బుద్ధికి ఎందుకు ఎక్కట్లేదు ఆ విషయం? స్వార్థం అనే జైల్లో జ్ఞానం మరుగున పడిపోయింది. ప్రతి మనిషి యొక్క బుద్ధి పాడైపోయింది. స్వార్థం అనేటటువంటి జైల్లో బుద్ధి ఎక్కడుంది? మనిషి తిరుగుతున్నాడు చుట్టూ అంతే. నాది నా అనే పిచ్చిలో బతుకుతున్నారు మనుషులందరూ. నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా కొడుకు, నా కూతురు, లోకంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నా ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగుండాలి. ఇది కదా నిజమైన స్వార్థం, అవునా కదా? కొటేషన్స్ మాత్రం రాసుకుంటారు బాగుంటాయి కాబట్టి. బుద్ధి ఎట్లుంటది? భయంకరంగా ఉంటది. కొటేషన్ ఏమని రాస్తాడు తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఈడి మోఖానికి రాసుకునే కొటేషన్ అనమాట. కానీ ఈడు బతుకులో ఎట్లుంటో తెలుసా? ఎవడేమైపోతే నాకేదో, నా కుటుంబం బాగుండాలి, ఇది వీడి బతుకు, అవునా కదా? ఇది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యానికి దరిదాపుల్లో కూడా ఏ క్రైస్తవుడు రాలేదని చెప్పొచ్చు మనం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అన్నాడా లేదా? బైబిల్ చెప్పిందా లేదా? కానీ నేను వేరు, నా కుటుంబం వేరు, మిగతా వాళ్ళందరూ వేరు అంటుంటారు ఈరోజు. మనందరి బతుకులు ఎట్టున్నాయి? నా కుటుంబం ఇది నాది, ఇది మీది. నాది నీది అనేటోడెవ్వడూ కాడు క్రైస్తవుడు. నిజంగా విశ్వసించిన వారు ఎట్లుంటారో, నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఎట్లుంటారో 1-2 వచనాలు చూపించి నేను పాట ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45-46 వచనాలు చదివి వినిపిస్తాను చూడండి. విశ్వసించిన వారందరూ, ఎందరు? విశ్వసించిన కొందరా, విశ్వసించిన అందరా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిది. అంటే దాని అర్థం ఏంటో చెప్పండి మీరు నాకు. ఈ మాటకున్న అర్థం ఏంటి? 44 నేను చదువుతున్నది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. అందరిది ఒకే చోట ఉంచకపోయినా, ఒకే చోట తీసుకొచ్చేసి పెట్టకపోయినా, నీది కూడా నాదే, నాది కూడా నీదే అని ఏం చేసుకున్నారట? సమిష్టిగా ఉంచి, ఒక చోట ఉంచి, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి, వారి వారి అక్కర కొలది పంచి పెట్టారట. ఇక 4వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే,
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకోలేదట. ఇది విశ్వసించిన వారి స్టేటస్. విశ్వాసులు అనుకునే వాళ్ళు, క్రైస్తవులు అనుకునే వాళ్ళలో ఏ ఒక్కరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అడగటం కంటే కూడా విశ్వసించిన వాళ్లను పక్కన పెడితే విశ్వసించిన వాళ్లకు బుద్ధి చెప్పగలిగే స్థాయిలో, రేంజ్ లో ఏమేమి గొప్పోళ్ళమని వెనక ముందు బాడీగార్డులను పెట్టుకొని తిరుగుతున్నటువంటి దొంగ పాస్టర్లు చాలా మంది ఉండడులే. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఇట్లా? అవునా కదా? నడిస్తే పాట, స్టేజ్ ఎక్కితే పాట, రేపు దేవుడు తీస్తాడు నీ తాట, అంతేనా? డుడున్ అనుకుంటూ నడుచుకొచ్చి వస్తుంటాడు అనమాట. ఇక 4 మాటలు వాడితో మాట్లాడితే, 4 మాటలు వీడితో మాట్లాడితే, అక్కడికి వెళ్ళి మాట్లాడితే పుడింగు పోటుగాడు తురుముగానే ఇతడు కదా. ఇంకా అని మనం పట్టుకోలేం. ఇవి ఉన్నాయా ఒక్క విలువలు? క్రైస్తవుని విలువలు ఒక్కటను ఉన్నాయా? లేవు. ఇది పరిస్థితి. అందుకోసమే నేను తెలియచేస్తున్న విషయం ఒక వర్గానికి కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. అసలు మొట్టమొదటిది భక్తి. ఆ భక్తియే కరెక్ట్ గా లేదు. దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, దేవుడున్నాడు అని నమ్ముతున్నటువంటి వాడు ఏ వర్గంలో, ఏ మతంలో, ఏ దేశంలో ఎక్కడున్నా కూడా అలాంటి వాళ్ళందరూ గ్రహించాల్సిన విషయం. నిజంగా నువ్వు చేస్తున్నది భక్తి అయితే దానివల్ల ప్రయోజనం ఎవరికైనా ఉందా? గంట సేపు సమయం వృధా చేస్తావు, బుద్ధి మారదు, జ్ఞానం కూడా మారదు. గంట సేపు నువ్వు టైం వేస్ట్ చేసిన వల్ల ఒక బొమ్మను ముందు పెట్టుకొని అర్థం కాని మాటలు ఉచ్చరిస్తూ, విలువైన వస్తువుల్ని వృధా చేస్తూ, ఏమిరా నువ్వు చేసినావు అంటే భక్తి. అది ఎట్లయితుంది భక్తి? అవునా కదా? గంట సేపో 2 గంటల సేపో కూర్చొని జ్ఞానవాక్యాలు ధ్యానిస్తే ఆ గంట 2 గంటల సేపు కాస్త బుద్ధన్న వస్తుంది, జ్ఞానమన్న వస్తుంది. దానివల్ల నీకు ప్రయోజనం, అది కూడా భక్తే. నీ ప్రయోజనం కోరి నువ్వేం చేసినా భక్తియే, అనేకుల ప్రయోజనాల కోసం ఏం చేసినా భక్తి. అందులో స్వార్థం ఉండకుండా చూసుకోవాలి, అందులో అన్యాయం ఉండకుండా చూసుకోవాలి. నా కోసం నేను చేసుకుంటున్నాను కదా బ్రదర్, ఇది భక్తే కదా బ్రదర్ అని అనుకున్నావు అనుకో, ఆ నీ కోసంలో ఏముండాలి? న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి. మరి ముఖ్యంగా నీ కోసం అన్నప్పుడు ఫస్ట్ నువ్వెవడో నీకు తెలియాలి. అది తెలుసుకోకుండా చేసుకున్న నిరుపయోగమే. నువ్వెవడో నీకు తెలియాలి కదా. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, వాటి కోసమే అవి ఏం చేస్తున్నాయి? తింటున్నాయి. అవునా కదా? ఏ జంతువుని మిగతా ఏ జంతువుని ఇబ్బంది పెట్టకుండా తింటున్నాయి, బతుకుతున్నాయి. ఈ లెక్క ప్రకారంగా మాట్లాడుకుంటే అవే చాలా భక్తి పరులు, వాటికి గొప్ప భక్తి ఉన్నట్టు అనుకోవాలి మరి ఇప్పుడు మనం. అవునా కదా? నీ శరీరాన్ని పోషించుకోవటం కోసం, ఈ శరీరం కోసం చేసేటటువంటి పనులు కాదు భక్తి. నీ కోసం మాట్లాడితే అంటే అవి కామన్, అది కామన్ పాయింట్. నీ ఆత్మ కోసం నువ్వు చేసుకోవటం అంటే నీ కోసం నువ్వు అనమాట. నువ్వంటే ఆత్మ, నీ ఆత్మ కోసం అంటే నీ కోసం నువ్వు చేసుకునే ప్రతి పని కూడా అది భక్తి కిందకి వస్తుంది. అయితే ఇతరులను భక్తి వైపుకు నడిపించాలి అంటే నువ్వు శారీరకంగా కూడా బాధపడాలి, ఇబ్బంది పడాలి, హింసపడాలి. ఎదుటివాడి శరీరానికి సంబంధించినవి కూడా ఇస్తే ఓపికతో అతడు ఆలోచిస్తాడు. శరీర సంబంధమైనటువంటి సహాయ కార్యక్రమాలు కూడా మనం చేయగలగాలి. సో చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానంతో, తెలివితో, నీటిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మాట ఎలా ఆలోచించాలి అని అంటే ఏ విధంగా ఆలోచించాలో మీకు చెప్పాను. కొన్ని 2-3 మాటలే నేను చూపించినప్పటికీ ఎలా ఆలోచించాలి. అసలు దేవుని ఇంటెన్షన్ లో, దేవుని తరఫు నుండి ఆలోచిస్తే అసలు దేవుడు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇదంతా చెప్తున్నాడు మనకు? మంచోళ్ళకి చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, నువ్వు ఇది భరించు, ఇది సహించు, ఇది ఓపిక పట్టు, సహనం కలిగి ఉండు అని మంచి వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు అంటే చెడ్డోళ్ళని మార్చడానికి. బుద్ధిహీనుని మార్చాలి అంటే నువ్వే నాకు పరికరం అవ్వాలి, నువ్వే నా చేతి పరికరం అయితే నేను నీ ద్వారా వాళ్ళని మారుస్తా. నువ్వు నా కోసం కరెక్ట్ గా నిలబడగలిగితే నీ ద్వారా అనేకుల్ని సర్వసత్యం వైపు నడిపిస్తా అని అంటున్నప్పుడు దేవునికి ఉపయోగపడే స్థితిలో, స్థాయిలో మనం లేకపోతే మన జీవితం కూడా వ్యర్థమే. కాబట్టి ఆ విధంగా నువ్వు నేను మనమందరము
బ్రతకాలి, బ్రతుకుతాం, బ్రతికే ప్రయత్నం చేద్దాం. అలా బ్రతకాలి అని అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా మీరు ఏ ఒక్క వారం కూడా మిస్ అవ్వకూడదు. కొంచెం దూరం అయితే, కొంచెం బాధపడుతూ వస్తే ఈ శ్రమ చాలా ఇదైంది అని చెప్పేసి మానేస్తుంటాం. అదే శరీర సంబంధమైన వాటి కోసం మీకు బాగా అర్థం కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెక్ట్గా చెప్పాలంటే పిచ్చి కుక్క కూడా తిరగదు. దేనికోసం కదా? శరీరం కోసం. శరీరం కంటే గొప్పది కదా ఆత్మ. ఈ శరీరాన్ని జీవింపజేస్తున్నది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజుల్లో కుళ్ళు కట్టి కంపు కొడుతుంటది. కుళ్ళిపోయి కంపు కొడుతుంటది ఈ శరీరం. ఆ ఆత్మ లోపలుండి ఒకటే బెడ్ మీద 10 రోజులున్నా, 20 రోజులున్నా, సంవత్సరం ఉన్నా కూడా కంపు కొట్టదు. కానీ ఆత్మ వెళ్ళిపోయిన మరో క్షణానే పాడైపోవటం స్టార్ట్ అవుతుంటది. అంటే అర్థం కావాలి, ఆత్మయే జీవింపజేస్తుంది. దానికోసం కొంచెం రిస్క్ తీసుకోలేదా? మామూలు కొట్టట్లేదు వర్షం. ఈరోజు ఎలిమినగర్ అవతల నుంచి వర్షం వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది పక్కన సైడ్ ఆగారు. ఆగితే నేను టయానికి రాలేనని చెప్పేసి అదే వర్షంలో వర్షాన్ని తోసుకుంటూ వచ్చిన. రండి 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 అని బతిలాడాలి. 100 సార్లు ఫోన్ చేయాలి. ఫోన్ చేయకపోతే ఏం వస్తాంలే, ఏదో ఒక కారణం చెప్పొచ్చు. ఎందుకు నాయన రాలేదు అని అంటే, అన్న అటు సైడ్ లేదేమో కానీ ఇటు సైడ్ పిచ్చ వర్షం కొట్టిందన్నా. ఫైనల్ గా చెప్పేదే కదా కారణం. అదేనా కదా గొప్పని? లేదన్నా నేను ఎప్పుడే వచ్చినా అన్న, చాలా అలసిపోయినా, ఇక నేను రేపు వస్తాలే. ఒకే ఒక్కరోజు నాతో రండి. ఒక్కరోజు మిర్యాలగూడ నుంచి ఇక్కడికి నాతో పాటు ప్రయాణం చేయండి. ప్రయాణం చేసి వచ్చి మరలా గంట సేపు ఇక్కడ కూర్చొని మాట్లాడి చూడండి. ఎందుకంటే నా పెయిన్ ఏంటో, నా బాధ ఏంటో మీకు తెలియాలి కదా, మీకు అర్థం కావాలి కదా. జనరల్గా ఇంత జర్నీ చేసిన తర్వాత ఎట్లుంటదంటే రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ అనిపిస్తుంది ఎవరికైనా. ఒక్కరోజు వచ్చి చూడండి, 1 డే. నా వెనకాల చాలా మంది ట్రై చేశారు రావటానికి. ఒక్కరోజుకే జ్వరాలు, నొప్పులు, దెబ్బకు క్యాన్లు ఎక్కించుకున్నారు. అట్లుంటది. కొంతమంది అయితే పారిపోయారు, నాయన నీతో పాటు మేము జర్నీ చేయలేము, మా వల్ల కూడా కాదు నాయన అని చెప్పేసి వెళ్ళిపోయారు. నన్ను మీరు చూస్తారు, నా ద్వారా మీకు దేవుడు అర్థం కావాలి అని చెప్పేసి ఎంత దూరమైనా, ఎంత రిస్క్ అయినా, వర్షమైనా, ఏదైనా నేను ఎందుకు వస్తున్నాను అని అంటే దీని విలువ మీకు అర్థం కావాలి. నాకు అర్థమైంది కనుక నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. ఏదో ఒక రోజు మీకు అర్థం కాకపోద్దా? తెగించి పరిగెత్తుకుంటూ మీరు రాకపోతారా అనేది నా ఆశ. అలా మీరు ప్రయత్నం చేయండి. మనమందరం కలిసి ఈ భూలోకంలో భక్తి చేసి ప్రయోజనకరమైనటువంటి పని, దేవునికి ఆనందం కలగాలి మనం చేస్తున్న పని, మనుషులకు ఉపయోగపడాలి, తోటి మనుషులకు ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి ఆనందకరంగా ఉండాలి మనం చేసే ప్రతి పని. అప్పుడు అది భక్తి అని పిలువబడుతుంది. అప్పుడు మాత్రమే అది భక్తి అని గుర్తెరిగి మనం బ్రతకాలి అని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచలాడే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సమస్త సృష్టిలో మనుషులందరినీ ప్రేమించి, మనుషులందరినీ సృష్టించి, మనుషులందరి కొరకు ఎంతో గొప్పగా ఆలోచించి, మనుషుల ప్రయోజనాల కొరకు ప్రతి పనిని తండ్రి ఇదిగోనైనా చేయమని ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ రోజు చెప్పబడినటువంటి మాటలు మా అందరిలో ఉపయోగపడి, మా అందరిలో పని చేయగలుగుటకు, మా అందరిలో పనిచేసి, మా అందరి యొక్క మనసు మార్చుకొని తండ్రి ఇదిగోనైనా ఈ మాటలను మరచిపోయి బ్రతకకుండా, ఈ మాటలను హృదయంలో పదిలపరుచుకొని తండ్రి మరి కొంతమందికి మాలో మిమ్మల్ని చూపించే విధంగా మేము బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొరుచు తండ్రి, సహాయము దయచేయమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని బోధాడుతూ ప్రార్థన చేస్తూ అందరినీ మీ హస్తాలకు అప్పగించుకొనుచు మీ ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నే ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్.